మిత్రులారా, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు 3/1/26న హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మన సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి సందర్భంగా పెద్ద ఉత్సవాన్ని నిర్వహించారు. అందులో ఆమె ప్రసంగాన్ని మీరందరూ తప్పక వినాలి. నిజాన్ని నిర్భయంగా చెబుతూ సమాజ సేవలో తన జీవితాన్ని అంకితం చేసి సమాజ మార్పుకు పరితపిస్తున్న మన గూడూరు సీతామహాలక్ష్మి గారు ఏం చెప్పారో విందామా? రాసరాలు 9 ఏళ్ల ప్రాయంలో జ్యోతిరావు పూలేని పెళ్లి చేసుకున్న తర్వాత తాను తొలి ఉపాధ్యాయురాలిగా ఎదిగి ఎన్నో సాంఘిక ఉద్యమానికి నాంది పలికిన ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆమెని ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఆవిడే గారు లేకపోతే ఈ దేశ మహిళలుగా మేము ఇంకా ఎక్కడుండేవాళ్ళము. విద్య కానీ, సంపద కానీ, చదువు కానీ, అధికారం కానీ అందరివ్వకుండా అట్టడుగున పడి ఉన్న మహిళలకి, ఒక మూగ జీవాలుగా బతుకుతున్న మహిళలకి మానవ హక్కులనేవే లేని మహిళా లోకానికి మొట్టమొదటిసారిగా మహిళా హక్కులంటే మానవ హక్కులను వెలుగెత్తి చాటిన మహిళామణి మన అమ్మ సావిత్రిబాయి పూలే. మమ్మల్ని మనుషులుగా ఈవేళ నిలబెట్టింది అమ్మ సావిత్రిబాయి పూలే. ఆవిడ పెట్టిన అక్షర భిక్ష వల్ల ఈవేళ మేము చదువుకొని సాధికారత సంపాదించుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలిగి ఉన్నాం. కాబట్టి ఈ దేశ మహిళలే కాకుండా ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల అసంఖ్యాక పీడిత ప్రజానికం అందరికీ కూడా మరి విద్యాదానం చేసి ఒక చైతన్యాన్ని, సమాజంలో ఉన్న అమానుషత్వాన్ని ప్రశ్నించే విధంగా, అసమానతను గుర్తించే విధంగా, సమానత్వం కోసం పాటుపడే విధంగా మనందరినీ కూడా తయారు చేసిన సాంఘిక విప్లవ యోధులైన జ్యోతిరావు పూలే, అమ్మ సావిత్రిబాయి పూలేకి మన భారత జాతి సమాజం మొత్తం ఎప్పటికీ రుణపడే ఉంది. కాబట్టి వారు కొనసాగించిన ఆ ప్రయాణాన్ని, ఆ పోరాటాన్ని మన ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మాటలు వేరే చెప్పే కన్నా వారి యొక్క చూపిన మార్గంలో ఆచరించి చూపించడమే వారికి నిజమైన నివాళని సావిత్రిబాయి పూలే ట్రస్ట్ భావిస్తుంది. కాబట్టి 2.5 దశాబ్దాల క్రితం విద్య ఎవరికైతే ఇంకా అందకుండా గగన కుసుమంగా ఉండిపోయిందో, ఉన్నత విద్యను ఎవరైతే అందుకోలేకపోతున్నారో అటువంటి బిడ్డలని, నిరుపేద వర్గాల బిడ్డలని హక్కులు చేర్చుకొని ఎప్పటికొక 600 మందిని మన 2 తెలుగు రాష్ట్రాల్లో, కొన్ని ఉత్తర భారతదేశం నుంచి ఒక 4 డాక్టర్లు కూడా మన సావిత్రిబాయి పూలే ట్రస్ట్ చదివించడం జరిగింది. అట్లాగే మరణానంతరం కూడా ఒక సామాజిక ఉద్యమం మరణించిన జీవించడం అనేది కూడా ఆవిడ స్ఫూర్తితోనే తీసుకున్నాం. తనకు తెలిసి తను చనిపోతానని ప్లేగ్ వ్యాధిగ్రస్తులైన బిడ్డలని తన అక్కను చేర్చుకొని తన కుమారుడు యశ్వంతరావు నడిపే వైద్యశాలకు ఆ బిడ్డలను తీసుకెళ్ళి వారికి వైద్య చికిత్సలు చేయిస్తూ కాస్త గెంతుపోసి కాసి ఇచ్చిన మహాతల్లి ఆ బిడ్డలందరూ కూడా గుడిసెల్లో అల్లాడిపోతూ ఉంటే తల్లిదండ్రులు ఆ ప్లేగు వ్యాధికి భయపడి అడవులకు పారిపోతే నిస్సహాయంగా మిగిలిన కుక్కబెట్టి ఏడుస్తున్న ఆ బిడ్డలందరినీ తన భుజాన వేసుకుని ఆదరించిన ఆ మహాతల్లి ఎవరైతే ఉన్నారో అమ్మ సావిత్రిబాయి పూలే. తాను చనిపోతానని తెలుసు కూడా ఆ చనిపోవడం కూడా ప్రజల సేవ కోసమే, ప్రజల కోసమే తను అమరులాగలిగింది. ఆవిడకి సహచరురాలిగా ఉన్న ఫాతిమా షేక్ కూడా ఈ నెలలోనే జనవరి 9వ తారీఖున ఆవిడ బర్త్డే కూడా రాబోతున్నది. ఈ 2 మహాతల్లులు ఆధునిక మహిళా సమాజానికి భారతదేశం తొలి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే అయితే, ముస్లిం సమాజానికి మొట్టమొదటి ముస్లిం టీచర్ ఫాతిమా షేక్. నిన్నటి రోజున ఆకాశవాణి కేంద్రంలో నా రికార్డు అయిన నా ప్రసంగాన్ని ఎంతమంది విన్నారో తెలియదు, కానీ ఆ మహాతల్లులు ఇద్దరికీ కూడా ఆకాశవాణి కేంద్రం నుంచి నివాళి అర్పిస్తూ నా ప్రసంగాన్ని ఇవ్వటం జరిగింది. అది ఈరోజు ఆకాశవాణి కేంద్రం నుంచి హైదరాబాద్ నుంచి టెలికాస్ట్ అయింది. సో ఈ జాతి ఎప్పటికీ కూడా రుణం తీర్చుకోలేని ఆ మహనీయుని కోసం మనం ఏం చేయాలి? ఆచరించి చూపించాలి. వారు ఏ రకమైన త్యాగాలు చేశారు, ఎంత కంట్రిబ్యూట్ చేశారు మన కోసం, వాళ్ళ జీవితాలు ఎంత పడంగా పెట్టారు. మనం చదవటం వదిలేయడం కాదు మిత్రులారా, మనసుకు పట్టించుకొని ఆచరించి చూపించాలి. ఈ సమాజానికి మనం తిరిగి చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈవేళ మొట్టమొదటిసారిగా మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్కి 1 ఆఫ్ ది ట్రస్టీగా ఉండి, ఫౌండర్ ట్రస్టీగా ఉండి, ఇటీవలనే అనుకోకుండా ఆగస్టు 11వ తారీఖున మమ్మల్ని విడిసి వెళ్ళిపోయిన అనిచెట్టి రజిత
మేము తెలంగాణ ప్రాంతపు బిడ్డ కాళోజీ నారాయణరావు గారి ప్రియ శిష్యురాలు, కవయిత్రి, సామాజికవేత్త, విద్యావేత్త. ఈ ట్రస్ట్ తరఫున ఎందరో పేద పిల్లలని ఆదరించి చదివించిన అనిశెట్టి రజితకి నివాళిగా మా స్పెక్ట్ ఒక ప్రత్యేక స్మారక సంచికని ఈవేళ ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాం. ముందుగా ఆ సంచికను ఆవిష్కరించాల్సిందిగా సోదరులు సిర్రా శాంతిరాజు గారిని కోరుతున్నాను.